ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే అనేటువంటి మాట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడం అంటే ఏంటి? మీరేమంటారు? ముగ్గురు చెప్పండి. లెట్ స్టార్ట్ విత్ తిమోతి. ప్రాబబ్లీ ఎక్సిజీసిస్ పరంగా నేను ఐ డోంట్ రిమెంబర్ ఆ పర్టికులర్ పదాలని ఎలా వస్తూ ఉన్నాం అనేది. అంటే ఆత్మ ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ రీజనరేషన్ అనేది అన్న స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది, విచ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనేది మనం చూస్తాం. సో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ లేకపోతే లేదు అనేది బేసిక్గా రీజనరేషన్ ఐడియాని మనం తీసుకోవాలి. బహుశా అక్కడ జాన్ 9 వాటర్ బ్యాప్టిజం గురించి ఏమైనా రెఫరెన్సు, తర్వాత హోలీ స్పిరిట్ రిలేటెడ్గా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనేది బహుశా అన్నవాళ్ళు మెన్షన్ చేస్తే బాగుంటుంది. బట్ రీజనరేషన్ కాంటెక్స్ట్ మనకు గుర్తుంది కదా, ఇది నికోదేముతో మాట్లాడినటువంటి మాటలు. యా. సో అంటే ఎందుకు మళ్ళీ ఈ మాటని నేను తీసుకొస్తా ఉన్నాను అని అంటే, ఇక్కడ కూడా మళ్ళీ ఇదే ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది. నీటి మూలంగా జన్మించిన తర్వాత ప్రభు బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చను అని ఉంది కదా, అట్లాగే మనం కూడా బాప్తిసం తీసుకుంటేనే మనము అప్పుడే పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరిస్తాడు అని చెప్పేటువంటి బోధలు కూడా ఉన్నాయి. ఓకే, సో అంటే అదొక పెద్ద ఛాలెంజ్. అంటే బాప్టిజం తీసుకుంటే రీజనరేట్ అవుతున్నామా, లేకపోతే ఇంకొద్ది మంది అంటే ప్రాబ్లీ ఎక్స్పీరియన్సెస్, సెకండ్ ఎక్స్పీరియన్స్ వరకు వెళ్తా ఉన్నారు. దాన్ని సైన్ గా చూడటం, ఏది రీజనరేషన్ అనేది ఒక డెఫినెట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బ్యాప్టిజంని మళ్ళీ అగైన్ అనిల్ అన్నట్లు బ్యాప్టిజంని ఎవరు చూస్తున్నారు అనే దాన్ని బట్టి, వాళ్ళు ఏ కోణంలో చూస్తున్నారు అనే దాన్ని బట్టి, అంటే ఇది సింబాలిక్, ఆల్రెడీ వచ్చిన మార్పుకి గుర్తుగా తీసుకుంటున్నాం అనేది మనం జనరల్గా చూస్తూ ఉన్న విషయం. సో ఒకవేళ బ్యాప్టిజం ఎట్ ద బ్యాప్టిజం ఏదో స్పెషల్ ఏమంటారు, అదొక క్యాథలిక్స్ వాడతారు ఆ పదాన్ని, అదొక యా. సో అలా చూస్తే కనుక అది డెఫినెట్లీ ఇట్స్ స్లైట్లీ మూవింగ్ అవే ఫ్రమ్ ది స్క్రిప్చర్ లాగా కనిపిస్తా ఉంది. యా, సో దోస్ ఆర్ సమ్ ఆఫ్ మై థాట్స్. యా, అనిల్ గారు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, జీసస్ నికోదేముతో మాట్లాడుతున్నాడు. కరెక్ట్. ఆయన యూదులకి బోధకుడు ఆయన. అయితే యేసుప్రభు చెప్తున్న సంగతులు ఆయనకు అర్థం కావట్లే. అర్థం కాని సందర్భంలో ఆయన ఏమంటారు అని అంటే, నీవు ఇశ్రాయేలు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా అని ఆయన్ని ప్రశ్నిస్తారు యేసుప్రభు. ఇప్పుడు వాటర్ నిజంగా క్రిస్టియన్ బ్యాప్టిజంకి గుర్తు అయితే, యాజ్ పర్ క్యాథలిక్ ఇంటర్ప్రిటేషన్, అది బ్యాప్టిజమల్ రీజనరేషన్. అంటే బ్యాప్టిజం, వాటర్ బ్యాప్టిజం ఈజ్ ద మీన్స్ ఆఫ్ రీజనరేషన్ అని ఇంటర్ప్రిట్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, నికోదేంకి తో యేసుప్రభు మాట్లాడే కాలానికి క్రిస్టియన్ బ్యాప్టిజం లేదు. అప్పుడు నికోదేము నీకు నేను చెప్పే సంగతులు నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అని యేసుప్రభు అడగడంలో అర్థం లేదు. కాబట్టి జీసస్ ఖచ్చితంగా అక్కడ క్రిస్టియన్ బ్యాప్టిజం గురించి మాట్లాడలేదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు, ఒకటి. రెండోది, అసలు ఇశ్రాయేల్ బోధకుడు తప్పనిసరిగా యేసుప్రభు చెప్తున్న మాటలు అంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించడం అనే మాటని ఆయన అర్థం చేసుకుని ఉండాలి అనేది యేసుప్రభు ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్టేషన్ ఆయన రీచ్ అవ్వలేదు నికోదేము. సో ఓల్డ్ టెస్టిమెంట్లో దీనికి సంబంధించినటువంటి లేఖనాలని పరిశోధిస్తున్నాడు కాబట్టి నికోదేము బోధకుడిగా
ఆయనకి ఓల్డ్ టెస్టిమెంట్లో దీని గురించినటువంటి అవగాహన ఉండాలి అనేది యేసుప్రభు చెప్తున్నాడు ఆయనతో. ఉమ్, ఎక్కడ మనం దాన్ని చూడగలుగుతాము అని అంటేనన్నా ఎజికియల్ 36 ఒకసారి చూస్తారన్నా. చెప్పండి. ఎజికియల్ 36 25 నుంచి 27. 36:25. ఆ. ఓకే. మీ ఇక్కడ మనం అపవిత్రత చదవాలా? చదవండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడినై ఉందును. సో ఇక్కడ దేవుడు తాను చేయబోతున్నటువంటి న్యూ కవెనెంట్ గురించినటువంటి ప్రామిసెస్ చేస్తా ఉన్నాడు అన్న. ఉమ్, సో ఇక్కడ ప్రాముఖ్యంగా మనకి 2 విషయాలు ఆయన చెప్తున్నాడు. ఒకటి ఏంటి అంటే క్లెన్జింగ్, ఉమ్, రెండవది వాళ్ళలో ఆత్మనుంచడము, వాళ్ళ యొక్క స్వభావాన్ని సంపూర్ణంగా మార్పు చేయడం. ఉమ్, సో ఆ నీటి మూలంగా మీరు జన్మించాలి అని అంటున్నప్పుడు, ఆత్మ మూలంగా జన్మించాలి అని యేసుప్రభు చెప్తా ఉన్నప్పుడు నికోదేముకి ఒక విషయం అర్థమై ఉండాలి. ఏంటి అని అంటే న్యూ కవెనెంట్ గురించినటువంటి ఉమ్, అవగాహనలోకి Promise అయి ఆయన ఉండాలి. వచ్చిందన్నారు. సో న్యూ కవెనెంట్లో దేవుడు చేసినటువంటి ప్రామిస్ ఏంటి అని అంటే మనల్ని పవిత్రపరుస్తారు, రెండోది ఆత్మను మనలో ఉంచి ఆయన కట్టడను అనుసరించే వాళ్ళుగా మనల్ని ఎనేబుల్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. సో రీజనరేషన్ లో ఈ 2 జరుగుతాయి. రైట్. ఒకటి మనల్ని పాపం నుంచి కడగడం జరుగుతుంది, పాపం యొక్క ఇంక్లినేషన్స్ ఇంపల్సెస్ లోంచి మనల్ని విడుదల చేయడం జరుగుతుంది. రెండోది మనల్ని ఆత్మదేవుని చేత జన్మించడం చేయడం ద్వారా, ఆత్మదేవుడు మనకి క్రొత్త జన్మనివ్వడం ద్వారా న్యూ ఇంక్లినేషన్స్, న్యూ స్పిరిచువల్ ఇంపల్సెస్ మనలో పుట్టిస్తాడు ఆయన. కరెక్ట్. అక్కడ మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకు అని అంటే ఆ కనెక్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది. నికోదేంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు నికోదేంకి ఒకడు తిరిగి జన్మించవలను అనే మాట అర్థం కాలేదు. తిరిగి జన్మించవలను అని అనగానే ముసలివాడనైనా నేను మళ్ళీ ఒకడు తల్లి గర్భంలో మళ్ళీ ఎలా జన్మిస్తాడు అని అడుగుతాడు. అంటే హీ టుక్ ఇట్ యాజ్ ఫిజికల్, లిటరల్లీ ఫిజికల్ కదా. సో లిటరల్గా మళ్ళీ తల్లి గర్భంలోనికి ఎలా వెళ్తాడు అని అడిగినప్పుడు నికోదేము యొక్క పావర్టీ అనేది, అంటే ఆధ్యాత్మిక పావర్టీ అనేది ప్రభు బయటికి తీసుకొని వస్తా ఉన్నట్టుగా మీరు చెప్పినట్టు 100% కరెక్ట్. యా, సుధాకర్ అన్న మీరు ఏదో చెప్పబోయారు. యా, యాక్చువల్గా దీని గురించి వేరు వేరు ఎక్స్ప్లెనేషన్స్ ట్రై చేశారు చర్చ్ హిస్టరీలో. సో ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వాటర్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ బ్యాప్టిజం అని. అయితే ఏ బ్యాప్టిజం? అప్పటి వరకు వాళ్ళకి తెలిసింది యోహాను బాప్తిజం. అది పశ్చాత్తాపడి రిపెంట్ అయిన వాళ్ళు తీసుకుంటున్న బ్యాప్టిజం. బట్ ఇక్కడ ప్రభు చెప్తున్నది ఏంటంటే యూ షుడ్ బి బోర్న్ అగైన్, నువ్వు రీజనరేట్ అవ్వాలి. సో ఆర్డర్ ఇదవడం లేదు. క్రిస్టియన్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యాప్టిజం అప్పటికి అసలు ఇంట్రడ్యూస్ కూడా కాలేదు. తరువాత బ్యాప్టిజంని కండిషన్ ఫర్ సాల్వేషన్ గా పెడితే వీఆర్ గోయింగ్ డౌన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బ్యాప్టిజమల్ రీజనరేషన్. చర్చ్లో చేర్చుకోవడానికి బాప్తిస్మం ఇస్తాము, దాంతో రీజనరేట్ అయిపోతారు. సో దాంతో ట్రూ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ అనే బోధలోనికి పడిపోతాం మనం. రైట్.
బైబిల్ ఇస్తున్న కండిషన్ ఒకటే, ఫెయిత్ అలోన్. సో ఫెయిత్ కి బాప్టిజం యాడ్ చేస్తే వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. రైట్. సో కాబట్టి ఆ డైరెక్షన్ లో వెళ్ళటానికి వీలు లేదు. సో ఇక్కడ కూడా మళ్ళీ అట్లా అదే అట్లా ప్రశ్న, వేరు వేరు యా ఇక్కడ కూడా మళ్ళీ అదే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. ఏంటంటే బాప్తిజం తీసుకుంటే రక్షింపబడతామా, రక్షింపబడితే బాప్తిజం తీసుకోవాలా, అంటే రీజనరేట్ అయినాక బాప్తిజం తీసుకోవాలా, లేకపోతే బాప్తిజం తీసుకుంటే రీజనరేట్ అయినట్ట అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది. కెన్ యూ క్లారిఫై? అయితే మీరు మారు మనసు పొంది బాప్తిస్మం చేసుకోండి అని ఉంది. యా, సో అది అక్కడ క్లియర్ గా ఆర్డర్ కనిపిస్తుంది. తరువాత రైట్. అయితే ఇంకొక దానికి జాయింటర్ ఇంకోటి ఉందన్న. ఏంటంటే ఇప్పుడు కొంతమంది బోధిస్తూ ఉంటారు, నువ్వు బాప్తిజం తీసుకోకపోతే నువ్వు రక్షింపబడవు అని బోధించే వాళ్ళు కొంతమంది అయితే, అసలు రక్షింపబడిన తర్వాత కూడా బాప్తిజం అనేది అంత ప్రాధాన్యం కాదు అని నెగ్లెక్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాటర్ బ్యాప్టిజం గురించి నేను మాట్లాడుతున్నా. సో మీరేమంటారు దీని గురించి? కొంచెం క్లారిటీ ఇవ్వండి. నువ్వు చక్కగా రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ని ప్రజెంట్ చేసావు జానీ అన్న. సో సాతానుడు జనరల్ గా ఎర్రర్స్ ని పేర్స్ లో పంపిస్తాడట, సిఎస్ లూయిస్ గారు అన్నట్లు. ఇప్పుడు ప్రజెంట్ చేసింది నేను తీసుకొచ్చినవి కాదు. అదే అంటే సొసైటీలో క్రిస్టియన్ లో ఉన్నవి తీసుకొచ్చావు. అది. సో కొంతమంది ఈ ఎక్స్ట్రీమ్ కి వెళ్తారు, కొంతమంది ఆ ఎక్స్ట్రీమ్ కి వెళ్తారు. బ్యాలెన్స్ ఏమో బిబ్లికల్ బ్యాలెన్స్ మధ్యలో ఉంది. ఇప్పుడు రూల్ ఈస్, రీజనరేట్ అయిన వాళ్ళు పాత జీవితానికి చచ్చాను, క్రొత్త జీవితం క్రీస్తు యేసులో జీవిస్తున్నాను అనే దానికి సింబలిజంతో ఎగ్జాక్ట్లీ చేస్తారు అని రోమన్ 6 లో ఉంది, ఇంకా వేరే చోట కూడా ఉంది. సో మారు మనసు పొందిన వాళ్ళు, రీజనరేట్ అయిన వాళ్ళు బాప్టిజం తీసుకుంటారు. దట్స్ ది ఓన్లీ బాప్టిజం బైబిల్ రికగ్నైజెస్. చైల్డ్ బాప్టిజము, లేకపోతే బాప్టిజం ఫర్ ద సేక్ ఆఫ్ మ్యారేజ్, or baptism for the sake of admission in a minority Christian college. No baptism, adult or child baptism or anything, sprinkling or immersion, born again కాకముందు, రీజనరేట్ కాకముందు తీసుకున్నది బాప్టిజమే కాదు బిబ్లికల్ గా. సో బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరు అనంటే ఆల్రెడీ రీజనరేట్ అయిన వాళ్ళు. రైట్. అది బిబ్లికల్ టీచింగ్. సో జనరల్ గా బార్న్ అగైన్ అయిన వాళ్ళు, రీజనరేట్ అయిన వాళ్ళు, దేవుని వాక్యంలో ఆ బోధన ఉంది కాబట్టి యేసు ప్రభు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారు, గ్రేట్ కమిషన్, అందులో బ్యాప్టైజ్ దెమ్ అని కూడా చెప్పారు. సో ఇట్స్ ఎ చర్చ్ డిసిప్లిన్, ఇట్స్ వన్ ఆఫ్ ద 2 sacraments, బాప్టిజం అండ్ లార్డ్స్ సప్పర్. అసలు ఈ చైల్డ్ బ్యాప్టిజం ఏ విధంగా వచ్చింది, దాని హిస్టరీ ఏంటి అనేది కొంచెం స్టడీ చేస్తే బాగుంటుంది, కానీ మనకి ఇప్పుడు ఆ టైం లేదు. ఎందుకు అనంటే నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తాను కాబట్టి దానికి ఉన్న కనెక్షన్స్ మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. యాక్చువల్ గా నాకు కూడా ఆ కనెక్షన్ ఉంది. అందుకనే మారు మనసు పొందిన తర్వాత 12 సంవత్సరాలు బాప్టిజం తీసుకోలే నేను, నా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ వలన. అవును. సో 13వ సంవత్సరం ఇమ్మర్షన్ బాప్టిజం తీసుకున్నాను. రైట్. అందుకే వాళ్ళకు సెకండ్ కన్ఫర్మేషన్ అనేది చాలా సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. దానికి నేను స్టార్ట్ చేసిన దాన్ని ఫినిష్ చేస్తాను జానీ. ఓకే అన్న, చెప్పండి. ఇట్లా ప్రతి దాన్ని ఇవాల్యుయేట్ చేస్తే స్క్రిప్చరల్ గా నిలబడటం లేదు, నిలబడేది ఒక్కటే. అదేంటంటే అనిల్ చెప్పినట్లు ఎజెకియల్ 36 న్యూ కవెనెంట్ కి సంబంధించినటువంటిది. తర్వాత ఐజయాలో దేవుడు ఆత్మను నీళ్లతో పోల్చడం జరిగింది, అంటే కృమ్మరించడం. సో నీళ్లను కృమ్మరించినట్లు ఆత్మను కృమ్మరించుట అనే ఆ ప్యారలలిజం ఉంది, యెషయా 40 అనుకుంటా. సో దీన్ని మనం తీతు 3:5తో కనెక్ట్ చేసి చదివితే ఏమవుతుందనంటే,
ఆత్మ చేసే పనిని త్రూ ది క్లెన్సింగ్ ఆఫ్ ద వాషింగ్ ఆఫ్ రీజనరేషన్. ఓకే. సో సేమ్ ట్రూత్ ని 2 వేస్లో చెప్పడం. యూ మస్ట్ బి బోర్న్ అగైన్, దట్ ఈస్ ది ట్రూత్. రైట్. బై వాటర్ అంటే బై ది స్పిరిట్ అని, అండ్ దెన్ ఇంకా మోర్ ఎక్స్ప్లిసిట్ గా స్పిరిట్ అని. సో ఇట్ ఈస్ ద స్పిరిట్స్ వర్క్ ఎస్. దట్ రీజనరేట్స్ అ డెడ్ పర్సన్. ఓకే. అది ఓల్డ్ టెస్టిమెంట్ లో నుంచి చెప్పారు నికోదేముకి, ఎందుకంటే Right. ఆయన యూదుడు కాబట్టి, బోధకుడు కాబట్టి. రైట్. సో దాట్స్ ది బెస్ట్ అండ్ మోస్ట్ acceptable explanation. రైట్.